పెద్దెమల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శోభారాణి, రాష్ట్ర మైనారిటీ సెల్ కన్వీనర్ రియాజ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు న్యాయవాది ఎల్లారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల ప్రవీణ్ కుమార్ గుప్తా, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు డివై నరసింహులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు ఎస్పీ కార్పొరేషన్ డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయడంలో నాయకులు డబ్బులు తీసుకుంటున్నట్లు నిరూపిస్తామని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు కండ్లు మూసుకుపోయి మాట్లాడుతున్నారని, కోట్పల్లి ప్రాజెక్టు మరమ్మతులకు 100 కోట్లతో నిధులతో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకుడు రోహిత్ రెడ్డి జైలుకు పోయాడని మనస్తాపంతో నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలోని నిజమైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. తాండూరు ఎమ్మెల్యే ఉయ్యని మనోహర్ రెడ్డి నేతృత్వంలో గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తాండాలు అభివృద్ధి దశలో ముందుకు సాగుతున్నాయని వివరించారు. పెద్దేముల్ మండల కేంద్రంలోనే 1,20,00,000 సీసీ రోడ్డు పనులు జరిగినాయి. అలాగే సర్పంచ్ గెలిచాక 8 లక్షల అంగన్వాడీ భవనం మంజూరు చేశారు. స్కూల్ కంపౌండ్ వాల్ వచ్చింది, కంపౌండ్ వాల్ కట్టారు కూడా. దాంతోపాటు ఒక స్కూల్ శాంక్షన్ అయింది. అనేక కార్యక్రమాలు ఈరోజు చూస్తున్నాము. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పనులు కాంగ్రెస్ పార్టీ చేసింది. కేసీఆర్ గారు ఆ రోజు హామీ ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు. ఒక్క బెడ్రూమ్ అలా ఎక్కడైనా ఇచ్చారా? కాంగ్రెస్ పార్టీ గెలిచినాక పార్టీలు చూడకుండా ఈ పెద్దెమ్మల్లోనే సర్వే చేయండి ఒకసారి. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చారు. ఇక్కడ అర్హులు ఎవరున్నారో పార్టీ అనకుండా అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాము. దాంతోపాటు కొత్త రేషన్ కార్డుల పేరు లేకుండే, పేర్లతో పాటు కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేసింది కాంగ్రెస్ పార్టీ. అనేక కార్యక్రమాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఉచిత బస్సులు, అనేక కార్యక్రమాలు. తాండూరు నుంచి పెద్దేముల వరకు చూస్తున్నాం. ఈరోజు కోట్పల్లి రోడ్ కూడా 10 సంవత్సరాల పాలనలో ఏం చేశారు? గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రోడ్ వేసిండ్రు. ఇప్పుడు మంజూరైంది రోడ్. అది హ్యామ్స్ దాంట్లో, హెచ్ఏఎం హ్యామ్ దాంట్లో ఆ రోడ్ కూడా ఇప్పుడు మంజూరైంది. త్వరలో పని కూడా నడుస్తుంది. కోట్పల్లి ప్రాజెక్ట్ చెన్నారెడ్డి గారు నిర్మించారు. 100 కోట్లతోటి మనోహర్ రెడ్డి గారు 100 కోట్లతోటి కోట్పల్లి ప్రాజెక్ట్ కాలువలు పనులు నడుస్తున్నాయి. ఈరోజు కనిపించకుండా అవన్నీ చూడండి ఒకసారి. జనాలకు చూడమనండి ఒకసారి. జనాలకు తెలుసు అందరికీ. మీరు ఏదో హామీలు ఇచ్చినంత మాత్రాన మీరేదో వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ చేయలేదు, వాళ్ళు చేయలేరు అనడం చాలా తప్పు. ఫ్రీ ఇవ్వడం జరిగింది, బస్సు ఫ్రీ ఇవ్వడం జరిగింది, డాక్రా వాళ్లకు పావుల వడ్డీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు కోట్పల్లి ప్రాజెక్టు కట్టినప్పుడే కాలువలు తీసిండు. అంతవరకు అప్పటి నుండి ఇప్పటి వరకు తట్టెడు మట్టి తీయనికే కూడా చాతగాలే. టీఆర్ఎస్ ప్రభుత్వంకి తట్టెడు మట్టి కూడా తీయలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పనులు చూసి మీరు ఓర్వలేకపోతున్నారు. మీకు చూసి ఓర్వలేక మంది మీద బురద జల్లనిగా చూస్తున్నారు. కానీ ఆ బురద జల్లడం మానేసుకోండి. మేము ఇప్పుడు కోట్పల్లి ప్రాజెక్టుకి 100 కోట్లతోని కాలువ పనులన్నీ చేస్తున్నాము. పెద్దెములకి ఎన్ని కాలువలు సస్యశ్యామలమవుతున్నాయి. ప్రతి ఒక్క రైతుకు నీళ్లు పోతాయి. రేపటి రోజుకి మన పెద్దెముల్ మండల్ కూడా డెవలప్ అవుతుంది కోట్పల్లి ప్రాజెక్టు వల్ల. మీకు కనిపించడం లేదా అది? మరి మీ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నది. నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు. మీరు ఎన్ని రోడ్లు వేసిండ్రు? పొజిటింగ్లు తీసుకురండి. మేమెంత పని చేసినాము మేము తీసుకొని వస్తాము. ఎక్కడొస్తారు? పెద్దెముల్ బస్ స్టాండ్కి వస్తారా? తాండూరు కాన్స్టిట్యున్సీ చౌరస్తా మీద వస్తారా? మీరేం చేసిన పనులు తీసుకొని రండి. మేమేం చేసినాం మేము కూడా చూపించుకుంటాము. కాకపోతే మీకు చేయనికే చేత కాదు, కానీ చేసేవాళ్ళ మీద బురద చల్లడం మానుకోండి. మేము పోయినసారి 1 కోటి రూపాయల కన్నా ఎక్కువనే రోడ్లు వేసినాము. ఈ సంవత్సరం కూడా సర్పంచ్ గెలిచిన తర్వాత ఏమి ఇవ్వలేదని చెప్పి మొత్తుకునుడు సమంజసం కాదు. అది కాంపౌండ్ వాళ్ళు ఇచ్చిండ్రు. 2 స్కూళ్లకు, ప్రైమరీ స్కూళ్ళకు కాంపౌండ్ వాల్ చేసిండ్రు. ఎన్ఆర్ఈజిఎస్ లో 10 లక్షలు. మరి అంగన్వాడీ బిల్డింగ్ ఇచ్చిండ్రు. ఆ అంగన్వాడీ బిల్డింగ్ లా ఆ జాగా జర్పనికే చాతగాకొచ్చింది. బిల్డింగ్ శాంక్షన్ ఇచ్చిండు, పొజిటింగ్ వచ్చింది. దాన్ని చేపియడానికే అది మీతో తరం కాకొచ్చింది. ఇంకా మాకు చెప్పనికే మీకు అంతా
గుండెలు లేవు మీకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.